హాయ్ అండి. ఈరోజు నేను మినుములు అండ్ మిల్లెట్స్తో ఇడ్లీ చేయడం చూపిస్తాను. ఫస్ట్ ఒక గ్లాసు తోటి మినుములు తీసుకొని పోసుకొని ఒక 6 hours నానబెట్టుకోవాలి. ఇప్పుడు 6 hours నానేసిన తర్వాత శుభ్రంగా మినుముల్ని నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఒక గ్లాసు మినుములకి 3/4 గ్లాసు కొర్ర రవ్వ, ముప్పావు గ్లాసు జొన్న రవ్వ, ముప్పావు గ్లాసు రాగి రవ్వ. ఈ 3 కలిపి ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు మార్నింగ్ ఇడ్లీకి కదా. సో ఇడ్లీ రుబ్బులోని మినపప్పు రుబ్బులోని మనం కలిపినప్పుడు అవి నాని శుభ్రంగా బాగా సోయి వస్తుంది. ఇది రాగి రవ్వ, ఇది జొన్న రవ్వ, ఇది కొర్ర రవ్వ. ఈ 3 మిల్లెట్స్ అంటారు. ఈ 3 మిల్లెట్స్ కూడా నేను రవ్వ రూపాన్ని తీసుకొచ్చాను. షాప్లో రవ్వలాగే అమ్ముతారు. మొత్తం రవ్వ అంతా వేసేసాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచేస్తే రేపు తెల్లవారికి చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇది మినుములతో చేసిన ఇడ్లీలు కాబట్టి అంత తెల్లగా పువ్వులా రాదు, కొంచెం కలర్ ఉంటుంది. రవ్వ కూడా తక్కువే వేసుకుంటేనే ఇడ్లీలు బాగా స్మూత్గా వస్తాయి. సో ఇది హెల్త్కి చాలా మంచి ఇడ్లీలు, బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. నిన్న నానబెట్టుకున్న ఇడ్లీ రుబ్బు ఉన్నది కదండి, అది చూడండి ఎంత పొంగిందో. అసలు బాబా ఎంత ఫర్మెంటేషన్ అయిందో చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీల కింద పోసుకుందాం. ఇడ్లీలు పెట్టేశాను కదా, ఇవి ఒక 15 minutes అయితే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చట్నీ చేసుకుందాము. టమాటా, పుదీనా, కొత్తిమీర చట్నీ అన్నమాట. వాటికి ఇంగ్రీడియంట్స్ టమాటోస్, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, పుదీనా అండ్ కొత్తిమీర, వీటితో కలిపి చట్నీ చేసుకుందాం. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేయండి, చాలు. 1/2 స్పూన్ ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు జీలకర్ర కొంచెం, ఇప్పుడు ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి. వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు వేగింది కదా, ఈ వేగిన దాంట్లోని టమాటోస్ వేసేసుకుందాం. టమాటోస్ వేసుకొని చిన్నది మగ్గిద్దాం.
ఇప్పుడు మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసి కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి కొంచెం సేపు ఎక్కువసేపు వద్దు, కొంచెం సేపే మగ్గనిస్తే బాగుంటుంది. కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా, చింతపండు కూడా వేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి చాలు. ఇంక ఇప్పుడు మగ్గిపోయింది కదా, దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఈ చట్నీ కూడా చేసుకుంటే ఈ 2 చట్నీలతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వేపిన పప్పు వేసి చట్నీ చేస్తే ఏం లేదు, అవన్నీ కలిపి మిక్సీ చేసేసి చిన్న సాల్ట్ వేసి మిక్సీ చేసేస్తే అదే చట్నీ. కొబ్బరి పచ్చి మీకు అందరికీ తెలిసిన చట్నీ ఇది. సో మరి నేను మిక్సీ చేసేసి చట్నీ చూపిస్తాను. ఇడ్లీ రెడీ అయిపోయింది, చక్కగా స్మూత్గా వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇక కొబ్బరి పచ్చడి మీకు ఇందాక చూపించాను కదా, మిక్సీ చేసేసి తాలింపు వేసాను. ఇది మన టమాటా, పుదీనా, కొత్తిమీర చట్నీ. ఇవి వేసుకొని తింటే ఇడ్లీ సూపర్గా ఉంటుంది. ఈ 2 వేసుకొని తింటే చాలా బాగుంటుంది.